హాయ్ వ్యూవర్స్. ఈరోజు నేను చెప్పబోయే కథ స్నేహవీచిక. రాధ పెరట్లో మల్లె మొగ్గలు కోసి వాటిని అందంగా మాల కడుతోంది. ఆమెకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకు భర్త మురళి అంటే ఇంకా ఇష్టం. మురళి కోసం ఎదురు చూస్తూ మల్లెపూల మాల కట్టుకుంటోంది రాధ. ఇంతలో గేటు తీసిన సౌండ్ అయింది. చూస్తే మురళి వచ్చాడు. భర్తని చూడగానే రాధ ఎదురు వెళ్ళి అతనికి తాగడానికి మంచినీళ్ళిచ్చింది. అప్పుడు మురళి రాధతో, రాధా, నా స్నేహితురాలు సుధా ఉంది కదా, తను రేపు వైజాగ్ నుంచి వస్తోంది. ఈ ఊర్లో వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్ళి ఉందిట. ఆమెను మన ఇంట్లో ఉండమని చెప్పాను నేను. కాబట్టి జాగ్రత్తగా చూసుకో అన్నాడు మురళి. సరే అండి అంది రాధ. మురళి సుధా చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. కలిసి చదువుకున్నారు. క్లాస్మేట్స్. కలిసే పెరిగారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ కులాల అంతరాలు, అంతస్తుల తేడాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు. సుధకి డిగ్రీ చదివిన వెంటనే ఒక మంచి సంబంధం చూసి ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి మురళికి ఉద్యోగం వచ్చాక రాధని మురళికిచ్చి వివాహం చేశారు. రాధ కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. అనుకున్నట్లే మన్నాడు సుధను తీసుకురావడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు మురళి. కాసేపటికి సుధను తీసుకుని ఇంటికి వచ్చాడు. సుధ ఇప్పుడు 7వ నెల ప్రెగ్నెంట్. ఆమెను చూడగానే రాధ ఎదురు వెళ్ళి బాగున్నారా అంటూ పలకరించింది. దానికి సుధ నవ్వుతూ చాలా బాగున్నాను అని సమాధానమిచ్చింది. సుధ వచ్చిన దగ్గర నుంచి మురళి, రాధ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సుధ వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్ళైన తర్వాత ఆ రోజు రాత్రి సుధ రాధతో, నేనెవరో నీకు తెలుసా, ఇంత అభిమానంగా నన్ను చూసుకుంటున్నావు అని అడిగింది. దానికి రాధ, నాకు తెలుసండి, మీ గురించి మా వారు చెప్పారు, మీరు చాలా మంచివారని కూడా చెప్పారు అంటూ సమాధానమిచ్చింది. దానికి సుధ, మరి నీకు కోపంగా లేదా ఇప్పుడు నేను ఇలా మీ ఇంటికి వచ్చాను కదా అని అడిగింది. రాధ, కోపం ఎందుకండి, చిన్నప్పుడు మీరందరూ అనుకున్నట్లుగా పెళ్ళి అవ్వలేదు. డెస్టినీని ఎవరూ మార్చలేం కదా. ఇప్పుడు మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే నేను కూడా నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఇంక మీ మీద నాకు కోపం ఎందుకండి అంది. ఆ మాటకి నవ్వింది సుధ. ఆ తర్వాత రోజు సుధ తిరిగి వైజాగ్ ప్రయాణమైంది. వెళ్ళేటప్పుడు రాధ సుధకి బొట్టు పెట్టి చీరా జాకెట్ పెట్టి పంపించింది. వెళ్ళేటప్పుడు సుధ వెనక్కి వచ్చి రాధ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, మురళి చాలా అదృష్టవంతుడు రాధ అని చెప్పి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు రాధ మురళి చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు మురళి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఏవో మాటలు వినిపించాయి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారేమో అనుకున్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే రాధ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట్ ఉన్నాడు. వెంకట్ ఎవరో మురళికి తెలుసు. మురళిని చూసి వెంకట్ విష్ చేసి, మురళి గారు, నాకు ఈ ఊర్లో కొంచెం పని ఉంది, మిమ్మల్ని కూడా చూసి వెళ్దాము అని వచ్చాను అన్నాడు. మురళి పైకి నవ్వాడు, కానీ అతని ముఖంలో ప్రసన్నత లేదు. ఆ మన్నాడు సాయంత్రం కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని మురళి కోసం ఎదురు చూస్తోంది రాధ. మురళి ఇంట్లోకి రాగానే అందంగా రెడీ అయిన రాధని చూసి, ఎవరి కోసం ఇలా అందంగా రెడీ అయి ఎదురు చూస్తున్నావు రాధ అని అడిగాడు. రాధ మనసు చివుక్కుమంది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు అతని నోటమ్మట ఇలాంటి మాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మురళి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళగానే రాధ తన మనసులో, ఇంకా నయం, కట్టుకున్న కొత్త చీర వెంకట్ పట్టుకొచ్చాడు అని చెప్పలేదు అనుకుంది. ఎందుకంటే వెంకట్ ఇంటి గృహప్రవేశానికి రాధ వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి వెంకట్ వాళ్ళ అమ్మగారు రాధని కూతురుగా భావించేవారు. వెంకట్ కూడా ఆడపడుచుగా అనుకుని రాధకి చీర పట్టుకొచ్చాడు. మురళి మనసు ఇంత సంకుచితంగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు రాధ. తాను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి తన చేత అన్ని సేవలు చేయించాడు. కానీ తన బంధువుల అబ్బాయి ఇంటికి వస్తే మాత్రం అతని మనసు ఒప్పుకోలేదు. ఎందుకు ఈ సమాజం ఒక ఆడ మగ స్నేహాన్ని అందంగా ఒప్పుకోదు అని తనలో తాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధ. ఇదండి కథ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.